సి న తీర్థానాం న శాస్త్రాణం జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా సజ్జనం సేవనం వినా న తపాంసి న తీర్థానాం న శాస్త్రాణం జపానై సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఉన్నదొక్కటి దైవము ఎన్నటికి లేనిదయ్యేను లోకము పాలనయ్యా. Understand this. Only God exists. It is this world that is all empty, non-existent. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ వేదబోధ ప్రతి మానవుడికి కూడాను మనం ఉచ్చరించాలి, చెప్పాలి. The sacred teaching of all Veda and texts that God exists must be publicized. ఎంతమందో సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు. There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others. కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు. In fact, you will not have positive results by merely learning and teaching తాను others. నేర్చినటువంటి విద్య తాను కూడా ప్రయోగపెట్టాలి. In fact, what he has known must be put into practice. తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పరులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు. If one does not practice and simply teach others, it is useless. ఒక గ్రామఫోన్ పోటు వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది. And in fact, the whole song, the melody, is known to everybody. కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా నువ్వు అనుభవించదు. But the gramophone plate, the song of which we hear, but it does not experience. ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకొని వర్తించాలి. Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda. కృష్ణుడు చాలా గొప్పవాడు. Krishna is very great. అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు. Krishna practiced everything and taught to the entire world. తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను వర్తించాలి అని తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు. The teaching of Krishna is meant for the humanity to translate and to put into practice. ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు. There are many elders in this world. ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు. But not even one has kept in view till the end this factor of practicing what is learned. భారతదేశం లోపల ఎన్నో శాస్త్రంలో చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకున్నటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకు గలరు. In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes. ఇట్టి ప్రతిజ్ఞను భగవంతుడు ఎన్నో విధములుగా జగత్తుకు బోధిస్తూ వచ్చాడు. And this has been the teaching of God to the vast humanity. భగవంతునికి భేదం లేదు. God has no differences whatsoever. భగవంతునికి ఎట్టి విధమైనటువంటి ఒక ద్వేషము లేదు. God has no hatred. అందరూ సమానులే. All are equal in His sight. కానీ పండితులు నేర్చుకున్నటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు. And in fact, God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు? Those that did penance for a long period of time, those who నశాస్త్రాణ have gone on జపానకి pilgrimages. జపం చేస్తుంటుంటారు. People repeat God's name, japa. శాస్త్రములంతా కూడా ఉల్లంఘిస్తుంటారు. They have gone through all sacred texts. ఏమి ప్రయోజనము? What's the use?
ఈ జపము చేసినంత కూడాను వ్యర్థమైపోయింది. All the penance, repetition of God's name is useless. నన్ను అనేక మంది స్వామి మాకు ఒక జపమాల ఇవ్వాలా అంటారు. Many people ask Bhagavan to అది give them మెడలో japamala. వేసుకుని 10 మందికి షో కోసమా లేక నీవు అనుభవించే కోసమా? Bhagavan asked this question, is it to merely adorn your neck and exhibit? నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు. And in fact, you practice, just one hand is enough. ఇవి ఎంత 5 వేళ్లు. Here are 5 fingers. కానీ ఈ 5 లోపల కూడాను 9 ఉంటున్నాయి. 9 అక్షరాలు ఉంటున్నాయి. There are 9 letters there. ఈ 9 అక్షరాలు కూడాను 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు. And the 9 letters are just equal to 12 Brahmas. 12 తొమ్మిల 108. ఇదే జపమాల. And it will make the total of 108 japamala. రామ్ 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 రామ్. ఇవి 12. And the 12 times you repeat Ram's name, counting. ఇవన్నీ చూస్తే 9, 12, 108. And this 9 into 12, 108. ఏ జపమాల నీకు అక్కర్లేదు. ఏ స్థానం కూడా నీవు ఎందుకు అవసరం వచ్చింది లేదు. You don't need any japamala. దాని నడుస్తూ కూడాను నీవు దీన్ని జపం చేసుకోవచ్చు. And you can do it where you are as it is. ద్రౌపది గొప్ప పతివ్రత. Draupadi is known for her chastity. తన భర్తలను ఎన్నో విధములుగా కాపాడుతూ వచ్చింది. In fact, she is responsible for all the protection. తన కుమారుని చంపివేసి రాత్రిపూట గొంతులు కోసినప్పుడు కూడాను అతని దగ్గరికి పోయి పాదములు బట్టి ప్రార్థించింది. Though her sons were killed, beheaded, she caught hold of the person who was responsible for this massacre. భీముడు ఆ యొక్క ద్రౌపదిని కోప్పడ్డాడు. And Bhima accused her. కొడుకులు బట్టి చంపిన కోపమునందు బాలమాతకు Are you not angry for the simple reason that you have lost your son? విడుమటంచి చెప్పేది వెర్రిది ద్రౌపది. And you are really so foolish as to let him go. ఎందుకు ఈ వెరితనం పుట్టింది ద్రౌపదికి? Why are you so foolish, Draupadi? కానీ ఎంతనో ఖండించాడు పాపం. And he contradicted her. కానీ ఖండించడానికి పోయినటువంటి అర్జున్ని పాదాలు పట్టి ప్రార్థించింది. And she caught hold of the feet of Arjuna and prayed. అర్జున, Arjuna, నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత వినిపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా. she went on telling, just as you have cried for the loss of your son, the other person also would cry when he loses his son. కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డకు తండ్రులు కూడాను అంత బాధ ఉంటుంటుంది. Just as the father feels sad for the demise of the son, so also the mother. వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి She fell at the feet of the person who killed all her sons. కొడుకులు బట్టి చంపని ఏమాత్రము కోప్పడలేదు. She was not angry. She did not shout at him. పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చింది. She went on praying. అయ్యా, మీరు నా కొడుకులు గొంతులు కోశారు. In fact, you have killed all my sons, beheaded them. కానీ మీ కంఠంను మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా? And in fact, can't you understand the misery of the mother because of the loss of the son? అశ్వత్థామను పట్టుకొని ఇది ఖండిస్తానని చెప్పాడు. And with that good view, he naturally అప్పుడు accepted. అర్జునుడు కూడా బోధ చేసింది ద్రౌపది. Draupadi taught Arjuna also along the same lines. నతపాంసి నదిత్తానం చెప్పింది. అయ్యా, ఇవి ఎన్ని చేసి ఏం ప్రయోజనము? What for all the rituals that you observe? ఇన్ని విధమైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగడపటికి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు. Though you have known everything, you are not strictly following the conduct expected. దేహము పాంచభౌతికము. The body is full of senses. దేహం కూడక తప్పడెప్పుడు. Bound to fall someday. దేహి నిరామయుండు. The indweller is permanent. గణతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు. That indweller has neither beginning nor an end, liberation or bondage. కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు. And the indweller is beyond all restrictions. కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం. And therefore the noble path lies in forgiving the other person. కానీ స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కానీ మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరణం. We may say a stree, a woman weak, but yet she has got all the mighty strength. ప్రాణాలైనా ఇచ్చి సిద్ధమవుతారు. She is ready to sacrifice her life. ప్రజలు పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసును. Bhagavan understands
the misery of a woman for the loss of her husband. కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటము మన కర్తవ్యం. It is our duty to take care of women. ఈ విధమైనటువంటి ఒక రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి. And this kind of protective hand you should extend. మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. All your life you will be happy. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి. We should know this fundamental truth even in every simple matter. సత్యము, Truth. సకారము, తకారము, యకారము. Here are three, sa, ta, ya. ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది. All the three syllables, sa, ta, ya, constitute satya. సకారం అనగా సత్యమే, Sa is satya, truth. తకారం అనగా తత్వమే, Ta is tattva, nature. మకారం అనగా మనకు నిజమైనటువంటి ఒక మానసిక శక్తియే. This ya stands for mental power, faculty. ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది. When once we are mentally alert, ఈ తత్వం బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది. when once the nature is fully comprehended, we'll know the truth, satya. కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి. We should understand the depth, the profundity of the three syllables, sa, ta, ya, and achieve the spirit of it. కనుక So, ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకొని పాలిస్తూ రావాలి. we should know the significance of the true meaning of every word. పతిని దైవముగా భావించునయే సతియే సతియౌ భూసతియౌ. She is a true woman, true housewife, if she considers her husband as God. కానీ వారిని కాపాడమని మీరు కోరటంలో దోషం కాదు. It's not a mistake anyway. అది మీ రెస్పాన్సిబిలిటీ. It's your responsibility. ఆమెను కాపాడుకోవటమే మీ యొక్క ధర్మము. It's your responsibility, your duty to take care of it. కుటుంబాన్ని అంతా కాపాడటం ఆమె యొక్క కర్తవ్యం. And it's the duty of the woman to take care of the family. కనుక వారి ప్రాణాన్ని మీరు కాపాడుతూ వస్తే వారే మీ యొక్క జగత్తునంతా కూడా కాపాడుతూ వస్తారు. So if you take care of the woman will take care of the whole family. కనుక స్త్రీలంటే ఏదో ఒక పిచ్చి బొమ్మల మాదిరి మీరు బాటాడకండి. Don't consider women cheap in any way. తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు యొక్క గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan brings his discourse to a close by wishing that we will understand the importance of women, that we will extend to them the courtesy, esteem and respect they deserve. भक्तजना संरक्षक पति महेश्वर ओम जय जगदीश हरे. शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते. आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे. माता पिता गुरुदैवम् मर्यन्तयु नीवे स्वामी मर्यन्तयु नीवे. नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राजन ओम जय जगदीश हरे. ओंकार रूप ओजस्वी ओ साई महादेवा सत्य साई महादेवा. मंगलारती अंधको मंगलारती अंधको मंदर गिरिधारी ओम जय जगदीश हरे. नारायण नारायण ओम सत्य नारायण 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 ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा. नारायण नारायण ओम सत्य नारायण नारायण नारायण
नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति शांति